ఏ చిన్ను ఏం చేస్తున్నావురా? డాడీ పైసలు ఇచ్చిండా? ఎందుకు ఎందుకు ఊరుకోతలేదా? అయితే అయితే ఇచ్చిండు పైసలు ఛార్జీలకి. ఇయ్యకపోతే చూడాడికి పోయినా. సర్లే పెట్టుకో. చూడండి ఫ్రెండ్స్, ఆ బ్యాగ్లో ఏందిరా? 2 లగేజీలు చేసినావు. ఇది నా బట్టలు, ఇది నా ప్యాంట్లు, షర్ట్లు. నీయే 2 బ్యాగులు చేస్తే మరి నేను ఎందులో పెట్టుకోవాలిరా? పైన పక్కన జిప్పులో పెట్టుకో. చూసారా ఫ్రెండ్స్, వాడు మంచిగా స్కూల్ బ్యాగులు మొత్తం బ్యాగులలో బట్టలు నింపేసిండు. ఊరికి ఎక్కడెక్కడికి వెళ్తాం? ఎందుకురా? ఎందుకంటే ప్లానింగ్ ఉంటుందా ఊరికి వెళ్ళడం? ఎక్కడికి వెళ్దాం అనుకుంటాను? అమ్మమ్మ ఇంటికి పోతాం, వచ్చేద్దాం. కాదు, ఫస్ట్ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోవాలి, తర్వాత నాయనమ్మ వాళ్ళ ఇంటికి పోవాలి, తర్వాత అమ్ముడత్తమ్మ వాళ్ళ ఇంటికి పోవాలి, తర్వాత శివదత్తమ్మ వాళ్ళ ఇంటికి, తర్వాత శ్రావణక్కల ఇంటికి వెళ్ళి కొన్ని రోజులు రావాలి. అబ్బో, మా అబ్బాయి ప్లానింగ్ బాగానే ఉంది, కానీ మేము ఏదో 2-3 రోజులు ఉండి వచ్చేస్తాం. బాగానే ఉంది నీ ప్లానింగ్, బాగానే తిరుగుదాం అనుకుంటున్నావు ఇవన్నీ. అబ్బబ్బబ్బబ్బబ్బా. చూసారా ఫ్రెండ్స్, వాడికి ఎన్ని కోరికలు ఉన్నాయో, ఎంతమంది లిస్ట్ చెప్పిండో అది వాడి సంగతి. వారం రోజుల నుంచి ఊరు 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 అని నన్ను అసలు మెస్సలు నిత్తలేడు. ఎందుకురా ఆలుగడ్డలు పొట్టి తిత్తాను? బాక్స్లోనా? చూసారా ఫ్రెండ్స్, ఒక్క పని చెప్పినా చేయడు. ఊరికి నేను బాక్స్ కడతానని నాకంటే ముందే ఆలుగడ్డలు తీసుకొని వచ్చి పొట్టిగిస్తాడు. వాడికి ఊరంటే అంత ఆరాటంగా ఉంది. మరి ఎన్ని రోజులు ఉందామనుకుంటాడో ఏమనుకుంటాడో నాకైతే అర్థం కావట్లేదు. మరి ఊర్లు అంటే మీ పిల్లలు ఎంత హుషారుగా ఉంటారు, ఎట్లుంటారు, ఏంది? ఊరికి పోదామన్న ఆరాటం ఉంటుందా, పోవద్దన్న ఆరాటం ఉంటుందా? నాకు కామెంట్లో తెలియచేయండి. ఓకేనా? బాయ్. నా వీడియో చూస్తున్న నా కుటుంబ సభ్యులందరూ, నా సబ్స్క్రైబర్లందరూ కూడా నా కుటుంబ సభ్యులుగా భావిస్తున్నాను కాబట్టి ముందుగా నా కుటుంబ సభ్యులు అన్నాను. మరి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.